బిర్యానీ హోటల్లో బిర్యానీ హోటల్లో బిల్ల గోల్మాల్ 70,000 కోట్ల జిఎస్టీ స్కామ్ అట. 70,000 కోట్ల జిఎస్టీ స్కామ్. హైదరాబాద్ లో తీగలాగితే దేశవ్యాప్తంగా వెళ్ళ డొంక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో 1,70,000 రెస్టారెంట్ల 60 టెరాబైట్ల బిల్ల విశ్లేషణ. భారీగా అక్రమాలు గుర్తించిన అధికారులు. తెలంగాణ ఏపీలో 5,100 కోట్ల విలువైన బిల్ల మాయం. బిల్ల మోసంలో మొదటి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు. సో రెస్టారెంట్లలో బిల్లులకు సంబంధించినటువంటి జిఎస్టీ స్కామ్ 70,000 కోట్ల దేశవ్యాప్తంగా. 70,000 కోట్ల స్కామ్ ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. మరి ఇవి ఎట్లా వసూలు చేస్తారు ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో హైదరాబాద్లోని హోటల్లో జరిగినటువంటి చిన్నపాటి తనిఖీలు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టాయి. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే హైదరాబాద్ లో మొదలైనటువంటి ఈ సౌదాలు చివరకు దేశంలో రెస్టారెంట్ రంగాన్ని కుదిపేసే అతిపెద్ద కుంభకోణంగా మారాయి. హోటళ్లలోని కంప్యూటర్ బిల్లింగ్ వ్యవస్థను అధికారులు నిశ్చితంగా పరిశీలించినప్పుడు యజమానులు చూపుతున్నటువంటి లెక్కలకు అసలు జరుగుతున్నటువంటి అమ్మకాలకు పొంతన లేదని తెలియదు. వినియోగదారుల నుంచి పన్నుతో సహా బిల్లు వసూలు చేసి వాటిని ప్రభుత్వానికి కట్టకుండా యజమానులు తమ జేబులో వేసుకున్నట్లు బయటపడింది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లు ఒకే రకమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వాడుతూ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లు విచారణ వెల్లడింది. ఈ భారీ మోసం గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసినట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది హోటళ్లపై సాగుతున్నది. అధికారులు ఈ భారీ కేసు చేయడానికి మోడర్న్ టెక్నాలజీ వాడారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. మరి ఈ స్కామ్ బయట పెట్టారు కదా, మరి ఈ స్కామ్ బయట పెట్టి ఆ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటారా? 100% తీసుకోరు. రాసి పెట్టుకోండి, ఏ ఉండదు, ఉత్తదే ముచ్చట. నగదు బిల్లుల మాయాజాలం. సాఫ్ట్వేర్ సంస్థల సహకారం. చూడండి, క్యాష్ బిల్లును మాత్రమే సిస్టమ్ నుంచి తీసేయడం వీరి ప్రధాన వ్యూహంగా ఉండగా మరికొన్ని హోటళ్లు ఏకంగా కొన్ని రోజుల పాటు జరిగిన అమ్మకాలనే రికార్డులుగా నుంచి తుడిచేసి ఆ రోజు వ్యాపారమే కాలని అబద్ధం చెప్తున్నాయి. ప్రతి నెల పన్ను రిటర్న్లు దాఖలు చేసినప్పుడు వాస్తవ ఆదాయంలో కేవలం 30% మాత్రమే వెల్లడిస్తూ మిగిలిన 70% బ్లాక్ మనీగా మారుస్తున్నారు. ఈ భారీ స్కామ్ మొదట హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా బయటపడిన లోతుగా విచారిస్తే ఇది దేశవ్యాప్త నెట్వర్క్ గా తేలిపోయింది. బిల్లింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసే సంస్థలే ఈ ఎగవేతకు సహకరిస్తున్నట్టుగా అధికారులు దర్యాప్తులో పక్కా ఆధారాలు దొరికాయి. తనిఖీలకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ పై డేటా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ సమాచారం మార్చే వెసులుబాటు యజమానులకు ఇచ్చారు. దీంతో జీఎస్టీ అధికారులకు ఆన్లైన్ వివరాలకు రికార్డులకు పొంతన లేకుండా పోతుంది. ప్రస్తుతం ఈ కుంభకోణం విలువ 70,000 కోట్లుగా ఉన్న విచారణ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 1,00,000 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదట. అంటే 1,00,000 కోట్ల జిఎస్టీ స్కామ్ జరుగుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుందా లేదా అని చూడాల్సి. నాకు తెలిసి అంత ఈజీగా వదిలేస్తారు వీళ్ళని. ఎందుకంటే రెస్టారెంట్ కదా, కడతారా? కట్టరు. అన్ని రెస్టారెంట్ మూస్తారా? మూసేసే పరిస్థితి ఉంటుందా? ఉండదు. అందుకే ఇదంతా అవుతుంది కదా, ఏముండదు ఇక్కడ. సో రోజుకు 15 లక్షల బిర్యానీలు, ఖజానాకు మాత్రం 0. ఓకే, ఏ నిఘాలో దొరికినటువంటి హోటళ్లు ఈ కుంభకోణాన్ని ఛేదించడానికి దర్యాప్తు అధికారులు ఏఐ డేటా అనలిటిక్స్ వంటి అడ్వాన్స్డ్ టూల్స్ ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 1,77,000 రెస్టారెంట్లకు చెందినటువంటి 60 టెరాబైట్ల భారీ సమాచారాన్ని విశ్లేషించినప్పుడు విస్తుపోయే నిజాలు వీళ్ళకి తెలిసాయి. కస్టమర్ భోజనం చేసి బిల్లు కట్టిన తర్వాత ఆ బిల్లును సిస్టమ్ నుంచి పూర్తిగా తీసివేయడం లేదా మార్చేయడం ద్వారా ఈ దగాకు పాల్పడుతున్నారు. సాధారణంగా హోటల్ సిబ్బంది డబ్బు దొంగిలించకుండా యజమానులు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను వాడుతుంటారు. కానీ ఇక్కడ యజమానులు సాఫ్ట్వేర్ కంపెనీలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేశారు. అంటే కేవలం ఏపీ, తెలంగాణలో రికార్డులో లేని అమ్మకాలు 5,000 కోట్ల పైన ఉందట. సో ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే 1,00,000 కోట్లు ఉందట. సో ఇలా మాయం చేసిన బిల్ల విలువ 13,000 కోట్లు దాటింది. అధికారులు కేవలం 40 హోటల్ స్వయంగా వెళ్ళి తనిఖీ చేసినప్పుడే సుమారు 400 కోట్ల మేర లెక్కల్లో లేని అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా దాదాపు 4వ వంతు ఆదాయాన్ని రెస్టారెంట్ తెలియకుండా దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం మరి దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.